ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ప్రదోన్ బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలమందు దేవుడు మరొకసారి మనందరినీ సజీవులుగా ఉంచారు. ఎంతోమంది గొప్పవాళ్ళు, అనేక ధనవంతులు ప్రభునందు నిద్రించినటువంటి వారిగా ఉన్నారు. కానీ ఈ దినాన దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచారంటే ఆ దేవుని కృప. ఈ ఉదయకాలం ముందు కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధానంలో ప్రార్థించే వారిగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ దిన దేవుని వాక్కును మనం ఆలోచించేద్దాం. కీర్తన గ్రంథం 116వ అధ్యాయము 16 వచనం. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ప్రిదోన్ బిడ్లారా, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. దేవుడు కట్టబడినటువంటి ప్రతి కట్లను విప్పేవాడై ఉన్నాడంట. అవును కదండి. ఎలాంటి స్థితిలో అయినా నువ్వు పాపమును కట్టబడ్డావేమో, శాపమును కట్టబడ్డావేమో, లోకానికి కట్టబడ్డావేమో, వ్యభిచారానికి కట్టబడ్డావేమో, దొంగతనమునకు, లోకములో ఉన్న సమస్తానికి నువ్వు కట్టబడి ఉన్నావేమో. అయితే దేవుడు నీ కట్లను విప్పేవాడిగా ఉన్నాడు. దేవుడు నిన్ను విడిపించడానికే ఈ లోకాన్ని దిగి వచ్చాడు. అందుకదండి, కట్టబడినటువంటి గాడిద పిల్లను ఏ రీతిగా విడిపించుకొని వచ్చారో ఈరోజు దేవుడు నిన్ను కూడా విడిపించేవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా బానిసగా ఉండడానికే కట్టేసుకుంటారండి. అపవాది లోకంలో మనల్ని ఏ రీతిగా చేస్తాడంటే కట్టేయడానికి ఆశపడతాడు. అపవాది కట్టడానికి ఆశపడతాడు. కానీ దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ఆశపడుతున్నాడు. కట్టబడినటువంటి వారందరినీ విడిపించడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇదిగో ప్రేత వస్త్రముతో చుట్టబడినటువంటి లాజరును కూడా దేవుడు చూచి బయటకు రానగానే ఆ ప్రేత వస్త్రములతో చుట్టబడినటువంటి ఆయన, కట్టబడినటువంటి మరణ పాశములో ఉన్నటువంటి ఆయన ఒక్కసారిగా దేవుని వాక్కును విని బయటకు వచ్చాడు. ప్రిదోన్ బిడ్డలారా, ఈరోజు ఏ స్థితిలో నువ్వు కట్టబడ్డావో ఒకసారి ఆలోచించి. దేవుడు నీ కట్లను విప్పేవాడు. అనారోగ్యం సమస్యలతో ఉన్నవేమో అట్టి కట్లను దేవుడు విప్పేవాడిగా ఉన్నాడు. ఎవ్వరు కూడా బాగుపరచరన్నారా నీ కట్లను? త్రాగుడనేటువంటి కట్లు ఎప్పుడు కూడా ఇదిగో ఎవ్వరు విడిపించరన్నారా? దేవుడు తప్పకుండా నీ త్రాగుడనే కట్లను తెంచేవాడిగా ఉన్నాడు. ఇదిగో వ్యభిచారము, దొంగతనము, ఇదిగో అనేకమైన జూదము, ప్యాకాట్, భయంకరమైన స్థితిలో ఉన్నవేమో దేవుడు నీవు కట్టబడిన ప్రతి కట్లను ఈరోజు తెంచడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రిదోన్ బిడ్డలారా, ప్రభునందు విశ్వాసం ఉంచు. ఇదిగో మహాబలుడైనటువంటి సంసోన్ గారిని కూడా ఇదిగో కట్టేశారు గొలుసులతో. ఆ గానుగకు కట్టేసి ఇదిగో ఆయన్ను ఒక పశువులాగా తిప్పుకుంటున్నారు. కానీ దేవుడు ఆయన్ను కట్టడానికి ఎప్పుడు కూడా ఆశపడలేదండి. ఆయన స్వతంత్రులుగా బయటకు తీసుకొని వచ్చాడు. కట్టబడినటువంటి స్థితి అపవాదిది, విడిపించడం దేవుని యొక్క ఆశ. ఈరోజు మనం ఈ లోకంలో కట్టబడాలనేది కాదండి. ఇదిగో కట్టబడిన ప్రతి కట్లను, పాపపు కట్లను నా దేవుడు తెంచేవాడిగా ఉన్నాడు. ఇదిగో మహాబలవంతుడైనటువంటి సంసోను అడుగుతున్నాడు, దేవ ఒక్కసారి నువ్వు అవకాశం ఇవ్వగలిగితే, ఒక్కసారి కనుక నీ బలం మరలా నాకు అనుగ్రహించగలిగితే, నీ ఆత్మ అనుగ్రహించగలిగితే, ఇదిగో ప్రభు వీళ్ళందరినీ తుచ్చనీయులుగా చంపడానికి నాకు సహాయం దయచే ప్రభు అని అడిగినప్పుడు దేవుడు కట్టబడినటువంటి తన చేతి యొక్క త్రాళ్ళను, సంఖ్యలను అన్నిటిని కూడా తెంచి వేసి ఆయనకు బలం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈరోజు నమ్ము, ప్రభునందు విశ్వాసం ఉంచు. ఏ స్థితిలో కట్టబడ్డావో, ఏ కట్లతో కట్టబడ్డావో దేవుడు ఆ సంఖ్యలను, ఆ చెరసాల్లో ఉన్న సంఖ్యలను దేవుడు విడిపించేవాడై ఉన్నాడు. ఇదిగో యోసేపు యొక్క కాళ్ళకు సంఖ్యలు వేసి కట్టారంట. దేవుడు ఆ కట్లను విప్పాడు, ఆ సంఖ్యలను విప్పాడు. ప్రిదోన్ బిడ్డలారా, కాబట్టి ఈ దినాన ప్రభునందు విశ్వాసం ఉంచు. నీ జీవితంలో కట్టబడిన ప్రతి సంఖ్యలను నా దేవుడు విడిపించేవాడిగా ఉన్నాడు. అట్టి విడుదల దేవుడు నిశ్చయముగా నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.